శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. కుటుంబంలో ఏ సమస్యకైనా 100% పరిష్కారం. విచ్చేయండి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర రతీఫైల్ బస్ స్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. సెల్ 9849783528. సార్ నమస్తే అండి. నమస్తే. కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి కుమారుడు సాయి భగీరథపై ఇప్పుడు పోక్సో కేసు నమోదైంది. ఆ వార్త మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ కేసు నడుస్తున్న టైంలో, వివాదాస్పదం అవుతున్న ఈ టైంలో రష్మి గౌతమ్ గారు యాంకర్ ఒక పోస్ట్ చేశారు. బీజేపీకి సపోర్ట్ చేస్తున్నట్టే మాట్లాడి, ఏదైతే ఇంతకుముందు తను యానిమల్స్‌కి సంబంధించి తను వాయిస్ ఎక్కడైతే వినిపించారో దానికి సపోర్ట్‌గా తనను తాను సెల్ఫ్ డిఫెన్స్ చేసుకుంటూ మాట్లాడడం మనం చూసాం. ఈ ఈ ఈ రెండిట్లకి ఎక్కడో లింక్ ఉంది అంటున్నారు. ఏమంటారు మీరు? అంటే లింక్ అంటే ఆవిడ సామాజికంగా స్పందించేటువంటి లక్షణం ఉంటే, హ్మ్. ఆ లక్షణం ఉంది అనే విషయం మనకి అప్పుడు అర్థమైంది. ఆవిడ జంతు ప్రేమికురాలుగానే మాట్లాడి ఉండొచ్చు. కానీ జంతు ప్రేమికురాలుగా ఒక పొలిటికల్ పార్టీని, వాళ్ళు తీసుకున్నటువంటి ఒక నిరసన కార్యక్రమాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడారావిడ. వైసీపీని, అలాగే భూమన్ కరుణాకర్ రెడ్డి గారి అబ్బాయిని టార్గెట్ చేస్తూనే ఆవిడ ట్వీట్ చేయటమో, లేకపోతే మాట్లాడటమో జరిగింది. హ్మ్. అక్కడ వరకు ఓకే. ఆ విషయంలో అటునుంచి ట్రోల్ జరిగింది. అది కూడా అభినందనీయం కాదు గానీ, ఆవిడ చాలా అవేర్‌నెస్‌తో మాట్లాడారు అనే అనుకున్నారు వైసీపీ ప్రజలు. వాళ్ళు కూడా చాలా గట్టిగానే ట్రోల్ చేశారు సార్. ట్రోల్ చేశారు. ట్రోల్ చేసినప్పటికీ ఆవిడ మాట్లాడిన దాంట్లో పాయింట్ ఉంది. కొంత మేరకు అంటే ఆవిడ జంతు ప్రేమికురాలు అనేటువంటి యాంగిల్‌లో నుంచి చూస్తే, ఆవిడ మాట్లాడిన దానిలో ఒక పాయింట్ ఉంది. హ్మ్. వాలిడ్ పాయింట్ డెఫినిట్‌గా అది కన్సిడరబుల్లే. దాన్ని ప్రపంచం పట్టించుకోవచ్చు కూడా. కానీ ఇప్పుడు ఆవిడ స్పందించాలి గదా! ఈ విషయంలో కూడా అనేది ప్రశ్న. హ్మ్. ఈ విషయంలో అంటే ఇది జరిగిన తర్వాత దీన్ని ఏదో పద్ధతిలో సప్రెస్ చేయటానికి స్టేషన్ హౌస్ ఆఫీసర్ దగ్గర నుంచి ప్రయత్నం జరిగింది అనేది బయటకొచ్చింది. అంటే ఆ అమ్మాయి మదర్ కంప్లెయింట్ చేయటానికి వెళ్ళినప్పుడు ముందు స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారు ఎందుకొచ్చిన గొడవ ఏదో పద్ధతిలో సెటిల్ చేసుకుంటే పోతుంది కదా! అని అడ్వైజ్ చేశారు అనేది బయటకొచ్చింది. వ్యవహరించిన తీరు ఆరోపణలకి అలాగే 8 దారితీస్తుంది. అవర్స్ వెయిట్ చేయించారు. 8 గంటలు వెయిట్ చేయించిన తర్వాతే కేసు నమోదు జరిగింది. జరిగిన తర్వాత సీరియస్ కార్యక్రమాలు లేవు. అరెస్టులు జరగలేదు. ఈ జరగకపోవడం, అలాగే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆయనకు అనుకూలంగా వ్యవహరిస్తోంది అని కూడా బయట సోషల్ మీడియాలో మొదలైపోయింది. అంటే ఈయన బీజేపీ మనిషిగా కనిపించుతున్నాడు కొన్ని కీలక సందర్భాల్లో అని ప్రపంచం చాలా కాలంగా అనుకుంటున్న మాటే. ఈ రోజున కొత్త విషయం కాదిది. ఆయన హార్డ్‌వేరు ఖద్దరు గావచ్చు గానీ, సాఫ్ట్‌వేర్ కాషాయమేమో అనేటువంటి సందేహం ఉంది జనాలకి. నిన్న వేదిక మీద ప్రధానమంత్రి గారితో ఆయన కూర్చున్న సందర్భంలో కూడా ఈ అనుమానం కనిపించింది. చాలా మంది దాన్ని పైగా ఈయన నెక్స్ట్ బీజేపీ ఆయన చెప్పాడు ఓపెన్‌గానే. నిన్నే బెంగాల్‌లో ప్రమాణ స్వీకారం చేయించొస్తున్నాను. నా నెక్స్ట్ ప్రోగ్రామ్ తెలంగాణయే. ఇక్కడ నిలబడి ఇక్కడ కాషాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయిస్తాను వచ్చే ఎన్నికలలో హ్మ్. అని చెబుతూ ఈయన వైపు చూసాడు. ఈయన వైపు చూసి మీరు మాతో ట్రావెల్ అయితే బానే ఉంటుంది జోడీ అన్నట్టుగా మాట్లాడాడు. కనుక వాళ్ళ దృష్టిలో కాన్షియస్‌గా బోర్న్ బీజేపీ లీడర్స్‌ని ఎస్టాబ్లిష్ చేయటం కంటే గూడా ఇలా కూప్ చేసి పెడితే బావుంటుంది అనే వాతావరణమే కనిపిస్తోంది. మొదటి నుంచి బీజేపీ స్టాండ్ కూడా ఇదే. అస్సాంలోనూ అదే జరిగింది. అలాగే బెంగాల్‌లో కూడా అదే అదే జరిగింది. జరిగింది. కనుక ఆ ఏరియాలో వాళ్ళ దృష్టిలో హరీష్ రావు ఉన్నాడు. హ్మ్. ఉన్నాడు కానీ ఆయనకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆయనకొక సెన్సిటివ్ ఇది ఉంది. కేసీఆర్ ఉన్నాడక్కడ. హ్మ్. ఉండగా బయటకు రావడానికి ఆయన సాహసించడానికి ఇబ్బంది పడుతున్నాడు అనేది అర్థమైంది ప్రపంచానికి. కాబట్టి ఆయన మీద ప్రెషర్ బిల్డ్ చేయటానికి అన్నాడా? మాకు ఆల్టర్‌నేటివ్ దొరికింది. రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఆయన కండిషన్ చూసుకొని వచ్చేస్తాడు. మనతో కలిసి ట్రావెల్ చేసే అవకాశం ఉంది. సో, నీకు అవకాశం ఉండదు తొందరపడు అని హరీష్ రావుకి ఇండికేషన్ పంపించడం కోసం ఈయన గురించి అతిగా మాట్లాడాడా వేదిక మీద? అనేది ఓ ప్రశ్న. హ్మ్. అయితే ఈ రిలేషన్ రీత్యా ఈ బండి సంజయ్ కేసులో ఈయనేమన్నా తాత్సారం చేస్తున్నారా? అనేది ప్రధానంగా బయట చర్చ జరుగుతున్న గొడవ. అంటే వాళ్ళతో పాటు బీజేపీతో పాటు వ్యక్తిగతంగా బండి సంజయ్ మాత్రమే గాదు.
వ్యక్తిగతంగా బండి సంజయ్‌తో పాటు బీజేపీ పార్టీ, కాంగ్రెస్ లోకల్ కాంగ్రెస్ పార్టీ, సీఎం వీళ్ళందరూ ఇప్పుడు రోపప్ అయిపోయారు ఆ కేసులో. హ్మ్. మరి ఇంత కీలకంగా మారినటువంటి ఈ కేసు గురించి ప్రపంచం అంతా మాట్లాడుతున్న సందర్భంలో మీరు సామాజిక స్పృహ ఉండి రెగ్యులర్‌గా ఇలాంటి కండిషన్స్ మీద రియాక్ట్ అయ్యేటువంటి లక్షణం ఉండి మీరెందుకు రియాక్ట్ కాలేదు అనేది ప్రశ్న. హ్మ్. రష్మి గౌతమ్ గారు సీరియస్‌గా అటాక్ ఇవ్వాలి గదా! అతన్నెందుకు అరెస్ట్ చేయరు అనైనా మాట్లాడాలి. ఎందుకు పట్టించుకోరు? 8 గంటలు ఎందుకు కూర్చోబెట్టారు ఆవిడని? మీరు కంప్లెయింట్ తీసుకోవడానికున్న ఇబ్బందేమిటి? కంప్లెయింట్ తీసుకోండి. విచారణ జరపండి. ఒకవేళ తప్పైతే వాళ్ళని మందలించండి. లేకపోతే వీళ్ళని మందలించండి. వీళ్ళు హనీ ట్రాప్ అనేదైతే విపరీతంగా ప్రచారం చేశారు. ఈ ప్రచారానికి ఒత్తాసు పలుకుతూ మీడియా కూడా దాన్నే ప్రజల బుర్రల్లో ఎక్కించే ప్రయత్నం చేసింది. హ్మ్. ఇది హనీ ట్రాప్ కాదు, పవర్ ట్రాప్ అనే విషయం వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇతను గూడా కొంత మేరకు అడ్మిట్ అయ్యాడు. ఇతను గూడా కరీంనగర్ 2లో అక్కడ కంప్లెయింట్ ఒకటి లాంచ్ చేశాడు. వీళ్ళు చెప్తున్నారు కదా! నేను వాళ్ళ పేరెంట్స్‌తో పాటుగానే తిరుమలెళ్ళాను, అరుణాచలం వెళ్ళాము, అదే ఇవన్నీ దేవాలయ చెబుతూ సందర్శనకి వెళ్ళామని చెబుతున్నారు వాళ్ళు అంటే 5,00,00,000 అడిగారు. 50,000 ఇచ్చాను. నేను 50,000 అంటే ఈయన 50,000 ఇవ్వజూపిన తర్వాత వాళ్ళు 5,00,00,000 అడిగారు. హుహు. అది ఎస్టాబ్లిష్‌మెంట్. అసలు 50,000 ఎందుకివ్వాలి నువ్వు? ఎందుకు రూ. 5 నువ్వెందుకివ్వాలి వాళ్ళకి? ఎందుకివ్వాల్సొస్తుంది? అనేది కదా కీలకమైన ప్రశ్న. హ్మ్. అంటే తన్ను ఇబ్బంది పెట్టారు, వాళ్ళేదో భయపెట్టారు అని చెప్తున్నాడు. భయపెడితే భయపడేలా ఉన్నాడా అతను? అనేది ప్రశ్న. అతనికి సంబంధించిన వీడియోలు సర్క్యులేట్ అవుతున్నాయి బయట. అతను ఎలా బిహేవ్ చేస్తాడు? అతను యూనివర్సిటీలో ఒక విద్యార్థిని ఫ్రెండ్‌తో బిహేవ్ చేసినటువంటి ఒక వీడియో చూసారు జనాలు. అతను మాట్లాడిన భాష, అతను వ్యవహరించిన తీరు, ఇవన్నీ చూస్తే పూర్తి స్థాయిలో ఈ పేరెంట్స్ ఏదో అతన్ని పేరెంట్సో లేకపోతే ఆ అమ్మాయో అతన్ని భయపెట్టి కంట్రోల్‌లోకి తీసుకునే కండిషన్‌లో అతను లేడనేది అర్థమైంది. హ్మ్. ఒకవేళ ఘర్షణ జరిగితే ఇతనే కొట్టుండేవాడు వాళ్ళని. తర్వాత ఇంకొక సెన్సిటివ్ వ్యవహారం ఏంటంటే ఈయన పొలిటికల్‌గా హై హ్యాండెడ్‌గా ఉన్నాడు అనేది వాస్తవం. అంటే తండ్రి గారికి పదవుంది. తమ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. లోకల్ పార్టీ ఆ పార్టీకి అనుకూలంగా ఉంది. కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉంది. హ్మ్. పొలిటికల్ రైవల్ అనేది వేరే గొడవ. కానీ అనుకూలంగా ఉంది. పవర్ పాలిటిక్స్‌లో భాగంగా కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో భాగంగా వీళ్ళు కొంత అణకువగా వ్యవహరిస్తున్నారు. ఈ పాజిటివ్ వాతావరణాన్ని తనకు అనుకూలంగా మలుచుకుని అతను కొంత హై హ్యాండెడ్‌గా వ్యవహరిస్తున్నాడు అనేదైతే అర్థమైంది. అతనికి సంబంధించిన చాలా అంశాలు బయటకొచ్చినాయి. అతన్ని యూనివర్సిటీ నుంచి బయటకు పంపించేశారు. ఇతన్ని తట్టుకోలేక అనేది కూడా బయటకొచ్చేసింది. హ్మ్. ఇలాంటి వ్యక్తిని ఆ అమ్మాయి ఎలా హ్యాండిల్ చేస్తుంది? లేకపోతే ఎలా భయపెడుతుంది? 17 నిజంగా ఇయర్స్ కదా సార్ ఆ అవును. అమ్మాయికి. ఆవిడ ఒక మాట అన్నారు వాళ్ళ మదరు, "యువతి అని రాయొద్దండి బాలిక" బాలికని రాయమని. అని చెప్పిందావిడ. అంటే అన్ ఆ అమ్మాయి ఇతన్ని థ్రెట్ చేసేంత పరిస్థితి లేదు. వాళ్ళ పేరెంట్స్‌కి అంతకంటే లేదు. రెండోది వాళ్ళు కూడా స్థితిమంతులు అనే విషయం అర్థమవుతోంది. వాళ్ళు మరీ అంటే లేని కుటుంబం ఏమీ కాదు. మిడిల్ క్లాస్ కూడా కాదు. మిడిల్ క్లాస్ కూడా కాదు. అప్పర్ దాన్ని మిడిల్ మించి క్లాసే. అప్పర్‌లోనే ఉన్నారు. అవును. అప్పర్ మిడిల్ క్లాస్ కూడా కాదు. అంతకు మించి అవును. ఉండొచ్చు. ఎందుకంటే ఆవిడ ఫార్చునర్ కారులో వెళ్ళి కంప్లెయింట్ లాంచ్ చేశారు. ఆయనకి వేరే కారుంది. ఇలాంటివన్నీ బయటకొచ్చేసినాయి. సో, వాళ్ళు ఏదో ఏరియాలో కలిసి ట్రావెల్ చేశారు. ఆ అమ్మాయి గాయపడింది. ఆ గాయపడటానికి సంబంధించినటువంటి కంక్లూడింగ్ ప్రోగ్రామ్ ప్రాపర్‌గా జరగలేదు. ఆ జరగకపోవడంతో వాళ్ళు లీగల్‌గా ఫైట్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఈ పరిస్థితి వచ్చింది. అయితే ఇక్కడ ఒక అదృష్టం ఏమిటంటే ఇలాంటి కేసులున్నాయి మన జీవితాల్లో. హ్మ్. ఇప్పుడు నాకు ఆ అమ్మాయి ఈ భగీరథ్‌తో లింక్ అయ్యి, ఈ జరిగిన సంఘటన వినగానే నా బ్రెయిన్‌లో 2 ఫోటోస్ మెదిలినాయి. ఒకటి ఆయేషా మీరా, అవును. రెండోది ప్రత్యూష. కోనేరు రంగారావు గారు వైఎస్ గారి క్యాబినెట్‌లో మినిస్టర్‌గా ఉన్న రోజుల్లో జరిగినటువంటి సంఘటన అది. అక్కడ ప్రధానమైనటువంటి ఎలిగేషన్ రంగారావు గారి మనవడి మీద వచ్చింది. ఈ రోజుకి ఆ కేసులో ఎవరు దోషి అనేది తేల్చలేదు. మధ్యలో సత్యంబాబు కొంతకాలం జైల్లో ఉన్నాడు.
అతనికంటే ముందు లడ్డు అని అతను కొంతకాలం జైల్లో ఉన్నాడు. వాళ్ళిద్దరూ నేరస్తులు కాదని కోర్టే వదిలేసింది బయటికి. వాళ్ళిద్దరూ వాళ్ళ జీవితాల్లో వాళ్ళేదో వాళ్ళ కష్టాలు వాళ్ళు పడుతున్నారు. కానీ ఎవరు దోషి అనేది తేలలేదు. ప్రత్యక్ష కేసులో కూడా ఈ మధ్య జడ్జిమెంట్ వచ్చింది. ఆ జడ్జిమెంట్ కూడా విక్టిమ్‌ని ఆ స్థాయిలో శిక్షించేదిగా లేదు. చాలా మందిని తొలగించారు. పర్టిక్యులర్‌గా అప్పటి హోంమంత్రి గారి కొడుకు మీద ఎలిగేషన్ వచ్చింది. హ్మ్. దేవేంద్ర గౌడ్ గారి కొడుకు మీద. వచ్చిన సందర్భంగా కూడా ఇలాగే వ్యవహారాలు జరిగినాయి. అంటే మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం ఆ 2 కేసుల్లోనూ జరిగింది. పొలిటికల్ ఇన్‌ఫ్లూయెన్స్ వలన. ఇక్కడ కూడా అలాంటి ప్రమాదం జరిగే అవకాశమే ఉంది. కానీ ఏదో మేరకు కేసును మూవ్ చేసేటువంటి కండిషన్‌లో వాళ్ళున్నారు అవును. పేరెంట్స్. గట్టిగానే నిలబడుతున్నారు. నిలబడుతున్నారు అంటే వాళ్ళకి కూడా కొంత ఎక్కడో ఏదో సపోర్ట్ సిస్టమ్ ఉంది. ఈ మధ్యలో మనం రేష్మి గారి ట్వీట్ ఎట్లా చూడాలి మరి? అంటే ఇంత వాతావరణం జరుగుతున్నటువంటి సందర్భంలో ఈవిడ జనరల్‌గా సమాజంలో విక్టిమ్ సైడ్ తీసుకొని మాట్లాడాలావిడ. హ్మ్. ఇక్కడ స్పష్టంగా విక్టిమ్ ఆ అమ్మాయి. ఆ అమ్మాయి లెవెల్ ఏంటి? ఆ అమ్మాయి కండిషన్ ఏంటి? వీటిని పక్కన పెడితే ఆ అమ్మాయి గాయపడింది. ఆ అమ్మాయి వైపున నువ్వు స్టాండ్ తీసుకొని మాట్లాడాలి గదా! ముందే. విత్ ఎటువంటి పొలిటికల్ ఇన్‌ఫ్లూయెన్సు అక్కర్లేదు. అంటే మూగజీవాల పట్ల చూపిస్తున్న జాలి, కరుణ మనుషుల పట్ల, అమ్మాయిల పట్ల, మరీ ముఖ్యంగా బాలికల పట్ల చూపించడం లేదా? చూపించటం లేదు అనే డౌటొచ్చేలాగా ఆవిడ ట్వీట్ ఉంది. ట్వీట్ ఉంది. అంటే ఆవిడ ఏమంటున్నారు? నేను మోడీ గారి భక్తురాలిని కావచ్చు. హ్మ్. ఆయన పట్ల నాకు అనుకూలత ఉండొచ్చు. కానీ రేపిస్టుల పట్ల కాదు. అక్కడ పేర్లు గూడా మెన్షన్ మెన్షన్ చేయలేదావిడ. చేయలేదు. రేపిస్ట్‌ని నువ్వు అడ్మిట్ చేస్తున్నావు. అడ్మిట్ చేస్తున్నప్పుడు పేరు మాట్లాడటానికి వచ్చిన సంకోచం ఏంటి? ప్రపంచం అంతా మాట్లాడుతోంది. అదే. అదే. ఎందుకు మీరంత ఇబ్బంది పడాలి? ఒక వ్యక్తి చేసినటువంటి దుర్మార్గం గురించి మాట్లాడటానికి మీరెందుకు మొహమాట పడుతున్నారు? హ్మ్. అని అడగాల్సినటువంటి బాధ్యత ప్రపంచానికి ఉంది గదా! ఆ రోజున మీతో నడిచింది. మీ ఆర్గ్యుమెంట్‌లో కొంత నిజం ఉంది కాబట్టి, ఒక పాయింట్ ఉంది కనీసంగా. మూగజీవాలని ఇబ్బంది పెట్టొద్దు. మీ నిరసన కార్యక్రమాల కోసం. ఓకే. అడ్మిటెడ్. అక్కడ వరకు ఇబ్బంది లేదు. కానీ ఇప్పుడు మీరు మాట్లాడకపోవడం కూడా తప్పే గదా! ఇబ్బందే గదా! ఇప్పుడు మాట్లాడకపోతే రేపొద్దున మీరు ఇంకేదైనా మాట్లాడితే మీరు పొలిటికల్‌గా ఒక లైన్ తీసుకొని వ్యవహరిస్తున్నారు అని అనుకుంటాం. అంతే. అలా అనుకునే అవకాశం మీరే కల్పిస్తున్నారు. కాబట్టి కొంచెం కాన్షియస్‌గా ఉండి, స్పందించదలుచుకుంటే దేని పట్ల ఎలా వ్యవహరించాలి? విక్టిమ్ సైడ్ తీసుకోవటం. హ్మ్. ఇప్పుడు ఆయన హనీ ట్రాప్ అన్నాడు. పోనీ ఆ హనీ ట్రాప్ వైపు నిలబడ్డారా మీరు? నిలబడలేదు గదా! హ్మ్. చాలా మీడియా అమ్ముడుపోయింది. మీడియా టోటల్‌గా కొనుగోలు చేశారు వాళ్ళనేది బయటకొచ్చేసిన మాట. వాళ్ళు చాలా ఆఫీసులకి ఫోన్‌లు చేసి, "ఓసారి రండి కలవండి" అని బండి సంజయ్ గారి ఆఫీస్ నుంచి ఫోన్‌లెళ్ళాయనేది వార్త. వార్త. కాబట్టి అలా మీరేవైనా వదిలేసి వచ్చారా? లేదు రేపిస్టుల వైపు నేను నిలబడను అన్నారు. నిలబడను అని అన్నప్పుడు ఆ రేపిస్టులు ఎవరో ఓపెన్‌గా మాట్లాడండి. దేని గురించి మాట్లాడుతున్నారో కూడా డైరెక్ట్‌గా చెప్పుండుంటే తెలుసు బావుండేది. ప్రపంచానికి అర్థమయ్యే పద్ధతిలోనే మాట్లాడిందావిడ. హ్మ్. కానీ ఎందుకు సంకోచించాలి? అటాక్ చేయదలుచుకున్నప్పుడు అవతలవాడు తప్పు చేశాడని తెలిసినప్పుడు, తమ్ముడు తనవాడైనా అనేది మనకొక పాత సామెతుంది. కాబట్టి ఏ కోణంలో చూసినా గాని ఆవిడ స్పందనైతే ప్రాపర్‌గా ఉందని నేను అనుకోవడం లేదు. యాహ్! చూద్దాం. థాంక్ యూ సో మచ్ సార్.